హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కాంపిటేటివ్ మైండ్స్ 2K. ఈ వీడియోలో మనం మ్యాథ్స్ క్లాస్ 10 మ్యాథ్స్ సబ్జెక్ట్లో చాప్టర్ 1 రియల్ నెంబర్స్లో థియరం 1.1, 1.2, 1.3 అండ్ ఎగ్జాంపుల్స్ 5, 6, 7 గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎందుకు ఈ థియరమ్స్ అండ్ ఈ ఎగ్జాంపుల్స్ అంటే ఈ ఎగ్జాంపుల్స్ అండ్ థియరమ్స్ మీదే మనకు అక్కడ 1.2 అనేది చేస్తాం. ఈ 1.2 అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మోస్ట్లీ 8 మార్క్స్ అనేది ఈ ఎక్సైజ్ నుండి వస్తుంది అన్నమాట చాప్టర్ 1లో. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే థియరం 1.2, let p be a prime number if p divides a square. If p divides a square, then p also divides a అని చెప్పి ఉంటుంది. If p be a prime number, if p divides a square, then p divides a అని చెప్పి ఉంది కదండి. ఇక్కడ మనం ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 14 స్క్వేర్ అంటే ఏ అనేది 14 అనుకుందాం. ఏ స్క్వేర్ ఎంత అవుతుందండి? 196 అవుతుంది. ఇక్కడ పి అనే ప్రైమ్ నెంబర్, ఇక్కడ 2 ప్రైమ్ నెంబర్స్ అనేది ఉంటుంది. 2 ప్రైమ్ నెంబర్స్ వచ్చేసరికి 2,7. ఈ రెండిట్లో ఏదైనా సరే మనకి 196ని డివైడ్ చేస్తుంది. 196 ఏ స్క్వేర్ బై పి అంటే పి అనేది ఇక్కడ 7 అనుకుందాం. 7 2s 728s. నెక్స్ట్ ఏ అనేది మనకి ఎంత తీసుకున్నాం? 14 తీసుకున్నాం. అదే 14ని 7 అనేది డివైడ్ చేస్తుంది అనమాట. సో దీన్ని బట్టి ఏం చెప్తున్నాం అంటే పీబీఏ ప్రైమ్ నెంబర్ ఇఫ్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ పీ ఆల్సో డివైడ్స్ ఏ అని చెప్పేసి. నెక్స్ట్ థియరం 1.3 అనేది చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్. థియరం 1.3 అనేది ఇది వచ్చేసరికి √3 is irrational అని చెప్పి థియరం అండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ 5 వచ్చేసరికి ప్రూవ్ చేయమంటారు. ఏదో ఒక ఇర్రేషనల్ నెంబర్ని తీసుకుని దాన్ని ప్రూవ్ చేయమంటారు. ఇక్కడ మనం చూసినట్టయితే √2 is irrational అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. లెట్ us assume that to the contrary అంటే ఆపోజిట్ అండి. ఆపోజిట్గా అనుకుంటాం. ఆపోజిట్గా ఏంటంటే √2 అనేది రేషనల్ అని చెప్పి అనుకుంటాం. √2 అనేది రేషనల్ అని చెప్పి అనుకుంటాం ఆపోజిట్గా. ఒకవేళ √2 అనేది రేషనల్ అని చెప్పి మనం ప్రూవ్ చేయలేకపోతే అది ఆటోమేటిక్గా ఇర్రేషనలే కదండి అవుతుంది. సో వీ కెన్ ఫైండ్ ఇంటీజర్స్ ఆర్ అండ్ ఎస్ సచ్ దట్ √2 is r/s అని చెప్పి అన్నారు. ఈ రెండు కూడా కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఏమైనా ఉన్నట్టయితే ఆర్ అండ్ ఎస్కి దాన్ని మనం ఏ అండ్ బి కింద చేంజ్ చేస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4/6 అనుకుందాం అండి. r/s ఇక్కడ √2కి సంబంధం లేదు, నార్మల్గా చెప్తున్నాను. ఇది ఒకవేళ √4 6 అనేది కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దెన్ 1 ఏమున్నాయంటే 2 టేబుల్తో కట్ అవుతుంది. సో మన ఆన్సర్ అనేది 2/3 అవుతుంది. r/s అనుకున్నాం, కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 2/3 వచ్చింది, 2/3 వచ్చింది. ఇక్కడ మేక్ షూర్ దట్ ఈ రెండు కోప్రైమ్ టు ఈచ్ అదర్ అనమాట. కోప్రైమ్ టు ఈచ్ అదర్, కోప్రైమ్ అనమాట. కోప్రైమ్ అంటే తెలుసు కదండి. అదర్ ఆ రెండింటికి మనం HCF కనుక చూసినట్టయితే 1 అనేది రావాలి. అంటే కామన్ ఫ్యాక్ట్స్ అనేది ఉండకూడదు అనమాట ఈ ఏ అండ్ బికి. అలాగ అనుకున్నారు. ఇక్కడ చూడండి, వేర్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్, వేర్ ఏ అండ్ బి ఆర్. నెక్స్ట్ అప్పుడు ఏమవుతుందండి? క్రాస్ మల్టిప్లై అవుతుంది. b√2 is a. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే b స్క్వేర్ 2 ఉంటుంది, అంటే 2b². అంటే దీనికి స్క్వేరింగ్ చేస్తే 2b² is a² అవుతుంది. అంటే √2కి స్క్వేర్ చేస్తే ఈ 2 అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది, a² అవుతుంది. ఇలాగ ఉన్నప్పుడు b² a²/2 అని చెప్పి రాసుకోవచ్చు. అంటే a²ని 2 అనేది డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి ఇలాగ ఇచ్చారు, therefore 2 divides a². ఈ స్టెప్ అనేది ఇక్కడ లేదండి. ఈ స్టెప్ మీరు చూసుకున్నట్టయితే
ఇక్కడ మనకి ఇవ్వలేదు, ఇది ఏదైతే ఉందో అది ఇవ్వలేదు, కానీ వాడు డైరెక్ట్గా ఇచ్చేసాడు అనమాట. దేర్ ఫర్ 2 డివైడ్స్ ఏ స్క్వేర్, 2 డివైడ్స్ ఏ అని చెప్పి థీరం 1.2 ప్రకారం. నెక్స్ట్ ఇప్పుడు 2 అనేది డివైడ్ చేస్తుందంటే ఏ స్క్వేర్ని ఖచ్చితంగా అది 2 మల్టిప్లై ఉండాలి. అంటే లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2c అనమాట. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2c అనే దాన్ని పైన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2c హోల్ స్క్వేర్. అంటే మన ఆన్సర్ 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4c స్క్వేర్. అంటే 2 అనేది క్యాన్సిల్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి c స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు b స్క్వేర్ బై 2 అనమాట. ఇది ఇచ్చేది వస్తే డినామినేటర్కి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చండి, అదే 2 అనేది బీని కూడా డివైడ్ చేస్తుంది. ఇక్కడ చూసుకోండి. సో వీ కెన్ రైట్ ఏ ఈజ్ ఈక్వల్స్ 2c ఫర్ సమ్ ఇంటీజర్ c, సబ్స్టిట్యూటింగ్ ఫర్ ఏ ఆల్రెడీ అక్కడ చేసాం రైట్లోని. 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4c స్క్వేర్, క్యాన్సిల్ చేస్తే b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2c స్క్వేర్ వస్తుంది. దిస్ మీన్స్ దట్ 2 డివైడ్స్ b స్క్వేర్ అండ్ సో 2 డివైడ్స్ b. అగైన్ యూజింగ్ థియరమ్ 1.2 p ఈజ్ ఈక్వల్స్ టు 2 అని చెప్పన్నారు. దేర్ ఫర్ a అండ్ b హ్యావ్ అట్లీస్ట్ 2 యాజ్ అ కామన్ ఫ్యాక్టర్. అట్లీస్ట్ 2, మినిమం 2 అనేది ఉంది. మనం ఏంటనుకున్నాం, కామన్ ఫ్యాక్టర్ అనేది 1 తప్ప ఇంకేమి ఉండకూడదని చెప్పి ఇక్కడే మనం ఆల్రెడీ అనుకున్నాం కదండి. ఇక్కడ వేర్ అండ్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్ కాదు, ఎందుకంటే 2 అనేది బిని డివైడ్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ మనకి అదే బి ఈజ్ ఈక్వల్స్ టు a by 2. అంటే ఏ అనేది 2తో డివైడ్ అవుతుంది, బి అనేది కూడా 2తో డివైడ్ అవుతుంది. సో అట్లీస్ట్ 2 అనేది కామన్ ఫ్యాక్టర్ ఉందని చెప్తున్నారు. బట్ దిస్ కాంట్రాడిక్ట్స్ ది ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దెన్ 1. ఇక్కడ ఆల్రెడీ కోప్రైమ్ అనుకున్నాం కదండి, అదర్ దెన్ 1 ఉంటే క్యాన్సిల్ చేయమని చెప్పి. సో ఇక్కడ మనకి ఏమైందండి, అదర్ దెన్ 1 2 అనేది ఉంది కదండి, అది కొద్దిగా ఆపోజిట్గా ఉంది అని చెప్తున్నారు. దిస్ కాంట్రాడిక్షన్ హ్యాస్ అరైజన్. ఎందుకు ఈ కాంట్రాడిక్షన్ అనేది వచ్చింది అంటే బికాస్ ఆఫ్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అనమాట. రూట్ 2 ఈజ్ రేషనల్. సో వీ కన్క్లూడ్ దట్ root 2 is irrational. Next, same ఇవేనండి. Prove that root 3 is irrational, prove that root 7 is irrational, prove that root 5 is irrational అని చెప్పి అడుగుతారనమాట. ఇక్కడ కూడా లెటర్స్ అజ్యూమ్ దట్ సేమ్ అక్కడ 2 ఎలాగైతే చెప్పాము ఇక్కడ 3 అనేది అనమాట. root 3 is equals to p/q అని చెప్పి రాసుకున్నా పర్లేదు. ఎక్స్ట్రాగా మీరు లైక్ కోప్రైమ్స్ అవ్వకపోతే నెక్స్ట్ దాన్ని చేంజ్ చేస్తాను అనమాట. a/b. ఇక్కడ a, b ఆర్ కోప్రైమ్స్. ఇలా చేసిన తర్వాత క్రాస్ మల్టిప్లై చేస్తాం. b root 3 is equals to a is equals to ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. SOBS a square is equals to root 3 square b అంటే a square is equals to 3b అనేది వస్తుంది. 3b స్క్వేర్. దీన్ని బట్టి b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బై 3 అంటే 3 అనేది ఏ స్క్వేర్ డివైడ్ చేస్తే ఫ్రమ్ థీరం 1.2 ఏ స్క్వేర్ అనేది ఏ అనేది 3తో డివైడ్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు ఏని ఏ 3తో డివైడ్ అవుతుందంటే ఏ అనేది ఖచ్చితంగా 3 మల్టిప్లై ఉంటుంది. 3c అని చెప్పి అనుకుంటాం. ఇక్కడ మీరు వేరియబుల్స్ ప్లేస్లో నెంబర్స్ పెట్టుకొని మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇది తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3c హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3b స్క్వేర్. 9c స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3b స్క్వేర్. ఇక్కడ చూసుకున్నట్టయితే 3 3 c స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు
బి స్క్వేర్ బై 3. ఇక్కడ మనకు అదేమి ఇవ్వరని చూడండి. రైట్లో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. 3b square is equals to a square. A square is divisible by 3, and by theorem 1.2 it follows that a is also divisible by 3. So we write a is equals to 3c, multiple of 3 అని చెప్పేసి ఫర్ సమ్ ఇంటిజర్ c సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ a is equals to 3 ని 3b square is equals to 9c square, b square is equals to 3c square. This means that b square is divisible by 3, and so b is also divisible by 3. Next, therefore a and b have at least 3 as a common factor, at least 3 as a common factor అన్నమాట. సో మనము 1 అనేది కామన్ ఫ్యాక్టర్ కింద ఉండాలి, కోప్రైమ్ అయ్యి ఉండాలి అని చెప్పి అనుకున్నాం కదండి. ఇక్కడ బి అనేది 3ని డివైడ్ చేస్తుంది, 3 అనేది బిని డివైడ్ చేస్తుంది, అదేవిధంగా 3 అనేది ఏని కూడా డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏదైతే మనం ఏ అండ్ బి అనేది కోప్రైమ్ అనుకున్నాము, ఈ కోప్రైమ్ కాన్సెప్ట్ అంతా మీకు ఆల్రెడీ డిస్కస్ చేసామండి ప్రీవియస్ లెసన్స్లో. ఒకసారి చెక్ చేయండి. ఏ అండ్ బి అనేది కోప్రైమ్ అన్నాం, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ అదర్ దెన్ 1 3 అనేది కామన్ ఫ్యాక్టర్ కింద ఉంది. దిస్ కాంట్రడిక్ట్స్ ది ఫ్యాక్ట్, అపోజ్ చేస్తున్నట్టు అనమాట ఫ్యాక్ట్ని. ఏ అండ్ బి అనేది కోప్రైమ్ కాదు అని చెప్పేసి. This contradiction has arisen because of assumption is incorrect and wrong anamata. So √3 is rational అని చెప్పేసి అనుకున్న assumption అనేది రాంగ్ అంటున్నారు. సో we conclude that √3 is irrational అనమాట. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ 9లో మనం ఆల్రెడీ మెన్షన్ చేశారని చెప్తున్నారు మనకు ఆల్రెడీ. సమ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఎ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఈజ్ ఇర్రేషనల్ అని చెప్పి, లైక్ 2 + √3, 3 + √7 ఇవన్నీ కూడా ఇర్రేషనల్ డిఫరెన్స్ అయినా సరే. ఫర్ సపోజ్ ఇక్కడ మైనస్ అనుకుంటే ఇవి ఇర్రేషనల్ అని చెప్పి అక్కడ చెప్పేశారు. ఇక్కడ మనం వాటిని ప్రూవ్ చేద్దామని చెప్తున్నారు. లైక్ 2√3 ఇక్కడ ప్రొడక్ట్ అన్నారు, ఇక్కడ కోషెంట్ అన్నారు. అంటే కోషెంట్ అంటే 2/√3 అని చెప్పేసి, డివిజన్ అంటున్నారు, ఎడిషన్, సబ్ట్రాక్షన్, ప్రొడక్ట్ ఇవన్నీ కూడా మనకు అక్కడ ఏమయ్యాయి అంటే ఇర్రేషనల్ అని చెప్పేశారు. ఇక్కడ మనం కొద్దిగా ప్రూవ్ చేద్దామని చెప్పేసి పర్టికులర్ కేసెస్ హియర్ అని చెప్తున్నారు. ఒకసారి ఎగ్జాంపుల్ 6 ఒకసారి చూడండి. షో దట్ 5 - √3 ఈజ్ ఇర్రేషనల్ అని చెప్పి అంటున్నారు. 5 - √3 is irrational అన్నారు. లెట్ us assume టు ది కాంట్రరీ. ఇది కూడా సేమ్ అంతే, సేమ్ ఈ ఎక్సైజ్ అంతా కూడా మనకి ఇలాగే అనమాట. 5 - √3 is rational, that is we can find coprime AB అని చెప్తున్నారు. such that 5 - √3 equals to A/B. therefore అంటే ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారండి, 5 - √3. యాజ్ యూజువల్గానే మనం దీన్ని ఏమనుకుంటున్నాం అంటే ఏబి అనేది కోప్రైమ్ టు ఈచ్ అదర్ అని చెప్పి అనుకుంటున్నాం. మనకి 5 - A/B ఇక్కడ ఉండే టర్మ్ నేను రైట్ సైడ్ మూవ్ చేస్తున్నానండి, √3. ఎందుకంటే రూట్ ఉన్న వాల్యూ అనేది ఎనీ అదర్ సైడ్ సింగిల్గా వదిలేస్తాం అనమాట. ఇప్పుడు మనకి ఏమవుతుందండి, 5b ఎల్సిఎం చేస్తే ఇక్కడ మనకి 1 ఉంటుంది, ఇంటూ బి చేస్తాం అన్నట్టు, లేదా క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు. 5b - b ఈజ్ ఈక్వల్స్ టు √3. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అదే ఉంది, 5b - A/B ఈజ్ ఈక్వల్స్ టు √3 అనమాట. ఇక్కడ చూసినట్టయితే సిన్స్ A and B are integers we get
5 మైనస్ ఏబి ఈజ్ రేషనల్ అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఏబి అనేది ఇంటీజర్ కాబట్టి ఇలా మనం ఇది సాల్వ్ చేసినా సరే మనకి రేషనల్ అవుతుంది అంటున్నారు. సో ఇది కూడా ఇది రేషనల్ అంటే ఇది రేషనల్ అని చెప్పి అంటున్నారు. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ది ఫ్యాక్ట్. ఇదేంటవుతుంది, మనం అనుకున్న ఫ్యాక్ట్ ఏదైతే ఉందో √3 అనేది ఇరేషనల్ అని చెప్పి ఆల్రెడీ ప్రీవియస్ థీరం 1.2 థీరం 1.3 అదేవిధంగా ఎగ్జాంపుల్ 5లోని ఈ టైప్లో వచ్చే వాటిని మనం చూసాం కదండి, అది ఇరేషనల్ అని చెప్పేసి. సో మనం అనుకున్న ఫ్యాక్ట్ని ఇది కాంట్రడిక్ట్ చేస్తుంది, అంటే అపోజ్ చేస్తుంది అనమాట. √3 అనేది ఇరేషనల్, అదొక ఫ్యాక్ట్. కానీ మనం ఇక్కడ ఏమన్నాము, √3 అనేది రేషనల్ అన్నాం. ఇది ఏదైతే ఉందో మనం అనుకునేదాన్ని, బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ది ఫ్యాక్ట్ దట్ √3 ఈజ్ ఇరేషనల్ అని చెప్పి చెప్తున్నారు. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాజ్ అవర్ అజంప్షన్ ఈజ్ ఇన్కరెక్ట్. సో 5 మైనస్ √3 ఈజ్ రేషనల్ అని చెప్పి అన్నారు. దీన్ని బట్టి మనం కంక్లూడ్ చేయొచ్చు అనమాట, 5 మైనస్ √3 అనేది ఇరేషనల్ అని చెప్పి. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్. ఎందుకు ఈ కాంట్రడిక్షన్ అపోజిషన్ అనేది వచ్చిందంటే, బికాస్ ఆఫ్ అవర్ ఇన్కరెక్ట్ అజంప్షన్ దట్ 5 మైనస్ √3 ఈజ్ రేషనల్ అనేది ఏదైతే ఉందో అది ఇన్కరెక్ట్ అని చెప్పేసి చెప్తున్నాను అనమాట అజంప్షన్. సో వీ కంక్లూడ్ దట్ 5 మైనస్ √3 ఈజ్ ఇర్రేషనల్. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అదేనండి, ఇందాక ప్లస్ ఉంది, ఇక్కడ ప్రోడక్ట్ ఉంది. నెక్స్ట్ ఎక్స్ఐలో అక్కడ మైనస్ ఉండొచ్చు, ఇక్కడ మనకి డివిజన్ ఉండొచ్చు అనమాట. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇది ఒక రేషనల్ అనుకుంటాం. రేషనల్ నెంబర్ అంటే p/q ఫామ్లో ఉంటుంది కదండి, p/q ఫామ్. మీరు కావాలంటే ఆ ఫస్ట్ థీరంలో ఉన్నట్టు మీరు రాసుకోవచ్చండి. ఒకవేళ కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే 3√2 ఈజ్ ఈక్వల్స్ టు a/b. కోప్రైమ్స్ a, b అనేవి కోప్రైమ్స్ అనమాట. ఒకవేళ ఉంటే p/q ఫామ్ రాస్తాం. p/q ఫామ్ రాసిన తర్వాత pకి qకి కామన్ ఫ్యాక్టర్ అదర్ దెన్ 1 ఉంటే క్యాన్సిల్ చేస్తాం, డివైడ్ చేస్తాం. అదర్ దెన్ 1 అయితే డివైడ్ చేస్తాం. అప్పుడు అవి కోప్రైమ్స్ అవుతాయి ఏబి అనేవి. ఇప్పుడు రీఅరేంజ్ చేసినట్టయితే √2 ఎస్టీగా ఉంచేస్తాం. ఇది అనేది మల్టిప్లైలో ఉంది కాబట్టి ఇది సైడ్ వెళ్తే డినామినేటర్కి మల్టిప్లై అవుతుంది, 3b. ఇక్కడ ఉండే రైట్లో ఉండేవి ఏ అనేది ఇంటీజర్ అని చెప్పిందాక అనుకున్నాం కదండి. ఇక్కడ ఏబి అనేది ఇంటీజర్స్ అని అనుకోవచ్చు. మీరు రాసేటప్పుడు నోట్స్లో రాసుకుంటారు అనమాట, రాసుకోండి స్కూల్స్లోని అక్కడ. అంటే నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను అనమాట. AB3 ఇవన్నీ కూడా మనకి ఇంటీజర్స్ అనమాట. మీరు కావాలంటే ఇక్కడ రాసుకోవచ్చు, ఏబి అనేవి ఇంటీజర్స్ అని చెప్పేసి. ఏబి అనేవి ఇంటీజర్స్, AB3 అనేవి ఆర్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఆటోమేటిక్గా ఏమవుతుందండి, a/3b అనేది రేషనల్ కదండి అవుతుంది, రేషనల్. a/3b అనేది రేషనల్ అయినప్పుడు √2 కూడా రేషనల్ అవ్వాలి. కానీ బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ది ఫ్యాక్ట్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి సేమ్ వి కంక్లూడ్ దట్ 3√2 ఈజ్ ఇర్రేషనల్ అని చెప్పి లాస్ట్లో ఇలా రాసేస్తాను అనమాట. ఒకసారి చెక్ చేయండి. ఇది మ్యాక్సిమం ఇక్కడ చెప్పడానికే ట్రై చేస్తాను నేను. ఫస్ట్ 2 సమ్స్ దగ్గర కొద్దిగా ఒకలాగా ఉంటాయి, అంటే √2 అండ్ √3 అనేది ఇక్కడ ఒకలాగా ఉంటుంది. ఇవి డైరెక్ట్గా మనకి ఈజీ అనమాట. ఒకసారి చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ కాంపిటేటివ్ మైండ్స్ 2K ఫర్ మోర్ అప్డేట్స్.